మంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది, చెడ్డవాడు చెడు చేయడంలో దురాశ మాత్రమే ఉంటుంది. ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడు గెలిచేది దురాశ. అరవింద్ స్వామి అనగానే మనకు గుర్తొచ్చే సినిమాలు ఏంటి భయ్యా? రోజా, బాంబే, మెరుపు కళలు అండ్ రీసెంట్ గా 2013 లో వచ్చిన మన మణిరత్నం కడలి సినిమా రిలీజ్ అవ్వక ముందు మనం లాస్ట్ అరవింద్ స్వామిని ఏ సినిమాలో చూసాం అని ఒక్కసారి ఆలోచించండి భయ్యా. 2000 లో రిలీజ్ అయిన సఖీ మూవీలో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు భయ్యా. ఇదిగోండి ఈ సీన్ లో. ఇప్పుడు ఎలా ఉంది? 2000 లో మన సఖీ సినిమా రిలీజ్ అయిన తర్వాత 2013 లో కడలి సినిమా రిలీజ్ అయిన వరకు మన అరవింద్ స్వామి పెద్ద ఫెమిలియర్ మూవీస్ లో ఎక్కడ యాక్ట్ చేయలేదు భయ్యా. సో వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ 10 years, లైక్ మోర్ దెన్ 10 years అని మీలో ఎవరైనా ఆలోచించారా? మీలో ఎవరికైనా ఆ క్వశ్చన్ వచ్చిందా? మాకు వచ్చింది భయ్యా. సో ఆ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఒక చిన్న రీసెర్చ్ చేస్తే బాగుంటది అని ఒక చిన్న రీసెర్చ్ చేసాం భయ్యా అరవింద్ స్వామి మీద. అండ్ వావ్, వి ఫౌండ్ అవుట్ అబౌట్ సమ్ వెరీ ఇన్స్పైరింగ్, ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ అరవింద్ స్వామి భయ్యా. ఆ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియోని డిజైన్ చేసాం భయ్యా. అరవింద్ స్వామి మనకు ఒక ఆర్టిస్ట్ గా తెలుసు భయ్యా. మన అందరికి తెలియని విషయం ఏంటంటే హీఈస్ అ సాఫ్ట్వేర్ యాప్ డెవలపర్. ఈయనకి చెన్నైలో టాలెంట్ మాక్సిమస్ అనే ఒక కంపెనీ ఉంది అండ్ హీఈస్ ద CEO ఆఫ్ ద కంపెనీ. I'm developing some interesting apps for my company. Yeah, I mean we were there globally. We were in the US, we were in Australia, we were in Europe. యాక్చువల్ గా తనియరువన్ లాంటి హిట్ వచ్చినప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా ఎడాపెడా కనిపించిన ప్రతి సినిమాని సైన్ చేసి అవతల పడేస్తాడు భయ్యా. కాకపోతే అరవింద్ స్వామి సచ్ అ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ who always balances his profession and his film career భయ్యా. What will you do next అని అరవింద్ స్వామిని అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో మీరే వినండి. What next? I'm back at my office doing my stuff. Come off it. After the biggest hit like this, you're going back. Yeah, I'm back at my office doing my stuff. How many of you know that Arvind Swamy is hosting Kaun Banega Crorepati Tamil version భయ్యా? After great actors like Surya and Prakash Raj, థర్డ్ సీజన్ అండ్ కరెంట్ సీజన్ ని అరవింద్ స్వామి హోస్ట్ చేస్తున్నాడు భయ్యా. How many of you know that Arvind Swamy got into a very bad accident? యాక్చువల్ గా హాఫ్ ఆఫ్ హిస్ బాడీ ప్యారలైజ్ అయిపోయింది భయ్యా. అండ్ 7 years ఆయన బెడ్ రిడన్ అయి చాలా స్ట్రగుల్ అయ్యారు భయ్యా. అవే ఫ్రమ్ ఎవ్రీవన్, అవే ఫ్రమ్ పీపుల్ అండ్ అవే ఫ్రమ్ మూవీస్ అండ్ ఎవ్రీవన్. 7 years పట్టింది ఆయనకి టు రికవర్ అండ్ కమ్ బ్యాక్ టు ద కరెంట్ స్టేట్. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డిటర్మినేషన్. నార్మల్ గా రోజా లాంటి పెద్ద హిట్ కొట్టిన తర్వాత యాక్టర్స్ నెక్స్ట్ ఏ సినిమాలో యాక్ట్ చేద్దాం, ఎంత పెద్ద బ్యానర్ లో యాక్ట్ చేద్దాం, ఎంత రెమ్యూనరేషన్ చార్జ్ చేద్దాం, ఏ ఇండస్ట్రీలో డెబ్యూ కొడదాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు భయ్యా. కానీ అరవింద్ స్వామి దానికి రివర్స్ గా. But even after Roja, I was not here for the release. I went to study abroad. I was not here. So it's only between Roja and Bombay that I actually did my masters. అరవింద్ స్వామి 2016 లో డియర్ డాడ్ అని ఒక స్ట్రైట్ హిందీ మూవీ యాక్ట్ చేశారు భయ్యా. ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ మూవీ ట్రైలర్ చూడండి, వీలైతే సినిమా కూడా చూడండి. ఆ మూవీ సబ్జెక్ట్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, అరవింద్ స్వామి పర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగుంటుంది భయ్యా. मैं बदल नहीं सकता. तुम्हें क्या लगता है ये सब आसान है मेरे लिए? ఒకసారి ధృవ ఆడియో రిలీజ్ చూడండి భయ్యా. ధృవ ఆడియో రిలీజ్ కి వచ్చిన ప్రతి సెలబ్రిటీ కూడా అరవింద్ స్వామికి ఇదే చెప్పారు. మీరు అప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పట్లో అలాగే ఉన్నారు, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి ఆయన పొగడ్తలతో ముంచేశారు. కాకపోతే అరవింద్ స్వామి అప్పట్లో ఎలా ఉన్నారో ఇప్పట్లో అలాగే ఉన్నారు అనేది ఖచ్చితంగా నిజమైన ఫ్యాక్ట్ భయ్యా. కానీ ఆయన ఎప్పుడు అలా లేడు భయ్యా. ఒక్కసారి నేను ఇప్పుడు చూపించే పిక్చర్స్ చూడండి, మీకే అర్థమవుతుంది అరవింద్ స్వామి ఎంత డెడికేటెడ్ గా, ఎంత డిటర్మిన్డ్ గా హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు ఆయన అప్పట్లో ఎలా అయితే ఉన్నాడో ఆ షేప్ కి రాగలిగాడు అనేది. అరవింద్ స్వామి 2000 లో సఖీ సినిమా తర్వాత 2013 లో కడలి సినిమాకి మధ్యలో శాసనం అని ఒకే ఒక్క సినిమా యాక్ట్ చేశారు భయ్యా. ఓన్లీ వన్ మూవీ ఇన్ అ స్పాన్ ఆఫ్ లైక్ మోర్ దెన్ అ డెకేడ్. So what happened from 2000 to 2013 when Arvind Swamy went completely missing? He was concentrating on his office. There was a time when he was concentrating on his kids, single parenting his 2 kids. నేను ఇందాక చెప్పిన యాక్సిడెంట్ జరిగింది కూడా ఇదే టైం పీరియడ్ లో భయ్యా. ఆ 10 years తర్వాత కూడా అరవింద్ స్వామికి సినిమాల్లోకి వచ్చేద్దాం, సినిమాల్లో యాక్ట్ చేద్దాం అనేటువంటి ఆశలు లేవంట భయ్యా. It seems
Maniratnam is the one who asked him and inspired him to act in Kadali. So that is when Arvind Swamy concentrated back onto his health. He decided to get fit. Mani called me and then he said, you're better now, so get cracking and let's do a film kind of a thing. So, he's the one who motivated me to get into shape. I think in about 1.5 months I had lost almost close to 18, 19, 20 kilos, I think, 1.5 months. ఈ వీడియోని మేము మీరు అరవింద్ స్వామికి ఫ్యాన్ అయిపోండి, ఆయనకి ఫ్యాన్ క్లబ్స్ ఓపెన్ చేసేయండి, పిచ్చి పిచ్చిగా పొగిడేయండి అని చెప్పడానికి పిక్చరైజ్ చేయలేదు భయ్యా. We thought this video will inspire at least few people who are watching it. If you have determination, dedication, passion and hard work, never give up attitude towards your life and towards what you do, సక్సెస్ మీ వెంట డెఫినెట్ గా పరిగెట్టుకుంటూ వస్తుంది భయ్యా. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ యువర్ సక్సెస్ఫుల్ అనేది ఈ స్టోరీలోంచి ప్రూవ్ అవుతుంది భయ్యా. అండ్ అరవింద్ స్వామి స్టోరీలోంచి మనకి అర్థమయ్యే ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, సినిమాని ఆల్వేస్ సినిమా వెనకాల మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు భయ్యా. యూ కెన్ బ్యాలెన్స్ యువర్ ప్రొఫెషన్ అండ్ యూ కెన్ బ్యాలెన్స్ యువర్ సినిమా లైఫ్ ఆల్సో. అండ్ దిస్ ఓపెన్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఆఫ్ డిస్కషన్ భయ్యా. మనకి కనిపించే రియల్ లైఫ్ హీరోస్ వెనకాల రియల్ లైఫ్ లో చాలా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయని చాలా క్లియర్ గా అర్థమవుతుంది భయ్యా. సో మీకు తెలిసిన యాక్టర్స్ స్టోరీస్, అలాంటి యాక్టర్స్ స్టోరీస్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ యాక్టర్స్ పేర్లు మాకు చెప్పండి అండ్ వీ విల్ డూ ద రీసెర్చ్ ఫర్ యూ టు బ్రింగ్ అవుట్ దోస్ స్టోరీస్. ఎందుకంటే మాకు సినిమా పిచ్చ కాబట్టి. So please share this video to anyone and everyone who can get at least little bit of inspiration from Arvind Swamy's story. Keep following us, watching us and subscribe us, like us to get more interesting stories like this. The name is Siddhartha Abhimanyu. Good luck.